కరీంనగర్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను తెల్లవారుజామున భగ్నం చేశారు పోలీసులు. మెడికల్ కాలేజీ నిర్మించాలని డిమాండ్ చేస్తున్న పొన్నం దీక్ష 4వ రోజుకు చేరుకోవడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో పోలీసులు అర్ధరాత్రి భారీగా మోహరించారు. ఆయన దీక్షను భగ్నం చేసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించే యత్నం చేస్తున్నారు, కానీ పొన్నం నిరాకరిస్తున్నారు. ఆసుపత్రి నుంచి దీక్షను కొనసాగిస్తానంటున్నారు పొన్నం. పొన్నం ప్రభాకర్ను అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించే సమయంలో కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్ని చెదరగొట్టి పొన్నంను ఆసుపత్రికి తరలించారు. అరెస్టు నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. చేసినా నేను దీక్ష కొనసాగిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు దయచేసి ఆనాడు మీ నోటితోటే తెలంగాణ ఉద్యమం చేస్తే పొన్నం ప్రభాకర్ లాగా చేయాలన్నారు. ఆ స్పిరిట్ తీసుకునే ఈరోజు మా జిల్లాకు జరుగుతున్న కరీంనగర్ జిల్లాకు అనేక రంగాలుగా జరుగుతున్న అన్యాయంకు వ్యతిరేకంగా మీరు 3 సంవత్సరాల క్రితం ప్రకటించిన మెడికల్ కాలేజీకి ఎన్ఓసి ఇవ్వమని దీక్ష చేస్తూ ఉన్నా. బేషిజం కోకుండా మీరు మెడికల్ కాలేజీకి ఎన్ఓసి అంటే మీరు ప్రకటించిందే. మీ కింద ఉండబడేటువంటి నాయకత్వం నాది దొంగ డ్రామా దీక్ష, రాజకీయ లబ్ధి కొరకు చేస్తామని విమర్శిస్తూ ఉంటే మీరు వాళ్ళని వారించాల్సింది పోయి మీరు స్పందించకుండా ఉంటే మీరు మంచిది కాదు. ఇది నేను ఉద్యమకారుడిగా తెలంగాణ సాధనలో భాగస్వామిగా నా జిల్లాకు జరుగుతున్న అన్యాయం ఆనాడు సీమాంధ్ర నాయకత్వంలో తెలంగాణకు అన్యాయం మీద ఏ విధంగానైతే తెలంగాణ కోసం పోరాడామో ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో నా జిల్లాకు జరుగుతున్న అన్యాయం మీద అదే పోరాడుతూ ఉన్నా. నీకు రియల్ ఎడ్యుకేషన్ స్పిరిట్ ఉంటే నా ఎడ్యుకేషన్ని గౌరవించండి. నాకు మెడికల్ కాలేజీ ఎన్ఓసి ఇవ్వండి. ఎన్ఓసి ఇస్తేనే నా నిరాహార దీక్ష విత్డ్రా చేస్తాననే మాట నీ సందర్భంగా కోరుతున్నాం. నేను వచ్చి నీకు ధన్యవాదాలు చెప్తా. లేదు నేను మొన్న కూడా చెప్పినా, నువ్వు మొండి అయితే నేను జగమొండి అని చెప్పినా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయీం ఎన్కౌంటర్ జరిగి ఇవాళకి ఏడాదైంది. నయీం పోయాడు సరే, మరి అతని కేసులేమయ్యాయి, ఆస్తులేమయ్యాయి, నయీం కేసు అప్డేట్స్ ఏంటి, బాధితుల పరిస్థితి ఏంటి? ఈ అంశాలే ప్రజల్లో హాట్ టాపిక్ గా మారాయి. నయీం ఎన్కౌంటర్ తర్వాత బయటపడ్డ ప్రతి విషయమూ సంచలనమే. పోలీసులు నాయకులతో కలిసి నయీం సెటిల్మెంట్లు చేశాడన్న వార్తలు అటు డిపార్ట్మెంట్ ను ఉలిక్కి పడేలా చేస్తే రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. నయీం ఒక్కడే కాదు, అతని అనుచరులతోనూ చేతులు కలిపి దందాలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఏడాది క్రితమే నయీం ఎన్కౌంటర్లో హతమైన ఇంతవరకు అతని యాక్షన్ టీంను సిట్ కనిపెట్టలేకపోయిందనే విమర్శ కూడా ఉంది. ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీం కేసుల దర్యాప్తు తుది దశకు చేరిందని, త్వరలోనే పూర్తవుతుందని సిట్కు నేతృత్వం వహిస్తున్న ఐజీ నాగిరెడ్డి తెలిపారు. నయీం హత్యలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, భూ కబ్జాలపై ఇప్పటి వరకు 227 కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో 128 మంది అరెస్టు చేసి 895 మంది సాక్షులను విచారించారు. వివిధ న్యాయస్థానాల్లో మొత్తం 31 మందిపై అభియోగ పత్రాలు దాఖలు చేయగా వాటిలో 9ంటిని కోర్టు విచారణకు స్వీకరించగా మిగతావి పరిశీలనలో ఉన్నాయని సిట్ అధికారులు తెలిపారు. నయీం అనుచరుల్లో 14 మందిపై పీడీ చట్టం ప్రయోగించారు. ఈ వ్యవహారంలో తలదూర్చినందుకు డీజీపీ 5 పోలీసు అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు 20 మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారని సిట్ తెలిపింది. రోజు ఇంటి నుంచి గేట్ వరకు రావడం, ఎప్పట్లాగే పోలీసులు అడ్డుకోవడం, కాసేపు వారితో వాగ్వాదం, తిరిగి ఇంట్లోకి వెళ్లిపోవడం ప్రస్తుతం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దినచర్య ఇది. చలో అమరావతి పాదయాత్రకు సిద్ధమైన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం హౌస్ అరెస్ట్ 8వ రోజు కూడా కొనసాగుతోంది. పదే పోలీసులు పాదయాత్రను అడ్డుకోవడంపై మండిపడ్డారు కాపు నేత. చేస్తే అరెస్టు చేయండి, లేకపోతే పాదయాత్ర చేయనియండి అంటూ వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం తన యాత్రకు అనుమతి ఇచ్చే వరకు ప్రతిరోజు ఇలానే పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధపడతానని స్పష్టం చేశారు.
మెట్రో పనులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కొత్త ట్రాఫిక్ ఆంక్షలు నరకం చూపుతున్నాయి. అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల పాటుగా సికింద్రాబాద్లోని ఒలిఫెంటా బ్రిడ్జి కింద నుంచి రాకపోకలు నిలిపేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. నగరంలోకి వచ్చే 50% పైగా ట్రాఫిక్ ఈ బ్రిడ్జి కింద నుంచే వస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులతో పాటు హైదరాబాద్కు వెళ్లే వారు ఈ బ్రిడ్జినే వాడుతుంటారు. అలాంటి బ్రిడ్జిను 15 రోజుల పాటుగా మూసివేస్తూ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులు ఇక మీదట తప్పనిసరిగా బోయగూడ వైపుగా ఉన్న స్టేషన్ లోపలికి రావాల్సి ఉంటుందని ప్రకటించారు. సికింద్రాబాద్ వైపుగా వచ్చే ప్రయాణికులతో పాటుగా సాధారణ ట్రాఫిక్ మొత్తం కూడా ఇక మీదట ఆళ్లగడ్డ బావి దగ్గర నుంచి సంగీత్ మీదుగా సికింద్రాబాద్ వైపుగా రావాల్సి ఉంటుంది. దీంతో పాటుగా సికింద్రాబాద్ నుంచి గాంధీ ఆసుపత్రి వైపుగా వెళ్లాల్సిన వాహనదారులు సంగీత్ ఆళ్లగడ్డ బావి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఒలిఫెంటా బ్రిడ్జి పైన మెట్రో ట్రాక్ వేస్తున్నామని, 15 రోజుల్లో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.